మిథున్ రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డి టార్గెట్ గా విజయానందరెడ్డి ఇంట్లో సోదాలు జరిగాయి. ఎంపీ మిథున్ రెడ్డికి విజయానందరెడ్డి కూడా కొంత దగ్గర వ్యక్తి అయితే విజయానందరెడ్డి ఇంట్లోనైతే సోదాలు జరిగాయి. కేవలం ఇంట్లోనే కాదు, ఆయనకి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉంటాయో ఆయనకి సంబంధించిన బిజినెస్లో కూడా తనిఖీలు నిర్వహించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుపై సిట్ తనిఖీల్లో పలు ఆసక్తికర విషయాలు కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ వరుస తనిఖీల్లో కూడా కొన్ని అంశాలు బయటపడ్డాయి. డొల్లా కంపెనీల వివరాలు బయటపడుతున్నాయి. రిపోర్టుల్లో కంపెనీ పేరు ఒకటి, అక్కడ ఉన్న కార్యాలయం పేరు మరొకటిగా నమోదు చేశారు. ఇలా ఒక్కొక్కటి కూడా ఈ సోదాల్లో బయటపడుతూ ఉన్నాయి. సోదాల్లో బయటకు వస్తున్న మద్యం కేసు నిందితుల లింకులు బండారం బయటకు వస్తుంది. చిత్తూరు సిఎంఆర్ కంపెనీ వద్ద వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బేవరేజెస్ బోర్డు ఉండటం కూడా ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. వెల్ టాస్క్ ఫుడ్ కంపెనీ వైసీపీ నేత విజయానందరెడ్డి సంస్థగా గుర్తింపు ఉంది. తనిఖీల్లో మోహిత్ రెడ్డి కంపెనీ, విజయానందరెడ్డి కంపెనీ వివరాలు బహిర్గతమయ్యాయి. హైదరాబాద్ ప్రశాంతి హిల్స్లోని బీమ్ స్పేస్ ఆఫీసులో ఇషా ఇన్ఫ్రా పేరుతో బోర్డు దర్శనమిస్తుంది. ఇషా ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్లుగా సజ్జల భార్గవిరెడ్డి, ప్రద్యున్మ. గత ఎన్నికల్లో పట్టుబడిన 8 కోట్లు తనవే అని క్లెయిమ్ చేసుకున్నారు ప్రద్యున్మ. అయితే ఇలా ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా పలు అంశాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటి కూడా అంటే విజయానందరెడ్డిని విచారించిన టైంలోనే ఒక కంపెనీ పేరు కనిపించడము, ఆ కంపెనీ పేరు మీద ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇవాళ ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినప్పుడు ఒక్కదాని తర్వాత విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. అక్కడున్న పేరు ఒకటి ఉంటుంది, ఉన్న కంపెనీ మరొకటి ఉంటుంది. ఈ విధంగా కూడా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అయితే ఈ అసలు ఈరోజు చేసిన తనిఖీల్లో ఏ విషయాలు బయటకు వచ్చాయి అనేది కూడా మాట్లాడదాము. దీని గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఇవాళ చేసిన తనిఖీల్లో అసలు ఎటువంటి విషయాలు బయటకు వచ్చాయి? ఈ ఏపీ లిక్కర్ స్కామ్ పై సిట్ తనిఖీల్లో పలు ఆసక్తికరమైన విషయాలు బయటపడుతుంది. ఇక్కడ నేడు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేసిన విజయానందరెడ్డి ఇంట్లో ఆఫీసులో తనిఖీ చేశారు. అయితే ఈ తనిఖీ అంశం చేసినప్పుడు ఆ ఇంటి అడ్రస్ తో సిబిఆర్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ రిజిస్టర్ అయింది. ఆ కంపెనీ ఎక్కడుందని చెప్పి ఈ సిట్ అధికారులు నేడు విజయానందరెడ్డిపై దాడి చేశారు. అక్కడ కీలకమైన ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇక్కడ ఇంటి అడ్రస్ ఒకటి ఉండడము, కంపెనీ పేరు మరొకటి ఉండడము, హైదరాబాద్ లో ఒక కంపెనీ పేరు ఉండడము, ఇలా రకరకాల అంశాలు సిట్ విచారణలో బయటపడుతున్నాయి. అయితే ఈ కంపెనీలో ఒకటి విజయానందరెడ్డి ఏదైతే, రెండోది వైసీపీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డి. అయితే ఈ వెల్ టాస్క్ ఫుడ్ కంపెనీ వచ్చేసి విజయానందరెడ్డి పేరుతో ఉంది. ఈ తనిఖీల్లో విజయానందరెడ్డికి చెవిరెడ్డి భాస్కరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి గల సంబంధాలు ఏంటి అనేది కూడా చిట్టు విచారిస్తుంది. ఒక కంపెనీకి మరో కంపెనీకి సంబంధం లేకపోవడము, ఈ డొల్ల కంపెనీల వ్యవహారాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా సిట్ ఆరాధిస్తుంది. అయితే ఈ ఓవరాల్ గా ఈ కేసు నేపథ్యం మనం గమనించినప్పుడు మిథున్ రెడ్డి టార్గెట్ గా విజయానందరెడ్డి ఇంటి పైన దాడులు జరిగాయి అనేది ప్రాథమిక సమాచారం. విజయానందరెడ్డి మిథున్ రెడ్డికి సన్నిహితుడు. గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఉన్నారు. ఆ పదవి రావడానికి కూడా పెద్దిరెడ్డి కుటుంబం కారణం. పెద్దిరెడ్డి కుటుంబానికి విజయానందరెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండడంతో తీగలాగితే దొంగ కదులుతుంది అనే నేపథ్యంలోనే సిట్ అధికారులు ఈ రోజు విజయానందరెడ్డి ఇంటిపై దాడి చేశారు. రేణుశ్రీ, అయితే ఇప్పుడు కొత్తగా కూడా మరికొంతమందిని విచారించనున్నారా ఈ దాడులతో? ప్రద్యున్మ అని చెప్పి వీళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి కదా. ప్రద్యున్మ గత ప్రభుత్వంలో ఐఏఎస్ సీఎంఓలో కీలకంగా పనిచేశాడు. ఆయన ఎన్నికలు జరిగే సమయంలో 8 కోట్లు నగదు దొరికితే అది తనదిగా ఆయన ఆ రోజు ప్రూఫ్ చూపించి తీసుకున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు మనం గమనించినప్పుడు కొత్త పేర్లు వెలువడ్డాయి. ఏదైతే విజయానంద రెడ్డితో పాటు ఇదే లిక్కర్ కేసులో A42 నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే మోహిత్ రెడ్డిని కూడా చిట్టు విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బయటపడిన కీలక అంశము ఈ సజ్జల భార్గవరెడ్డి, ప్రద్యుమ్న, ఈ ఇద్దరికి ఈ సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారా, వాళ్ళని విచారణకు పిలుస్తారా అనేది మనకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అయితే ఈ లిక్కర్ స్కామ్ గానీ ఈ విజయానందరెడ్డి ఇంటి పైన జరిగిన దాడుల నేపథ్యంలో మిథున్ రెడ్డి టార్గెట్ గానే వ్యవహారం నడిచింది. అయితే మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ 2 దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే విజయానందరెడ్డి పైన
ఈ ఇంటిపైన దాడి చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ విజయానంద రెడ్డి గత వైసీపీ ప్రభుత్వంలో ఆర్టీసీ రీజనల్ చైర్మన్ గా ఉన్నారు. ఆయన 2024 ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. విజయానంద రెడ్డికి సీటు రావడానికి కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కారణం. ఇటు ఓవరాల్ గా మనకు సిట్ అధికారులు కానీ ఈ కేసు నేపథ్యం కానీ అటు A1 రాజకేశ్ రెడ్డి నుంచి A4 మిథున్ రెడ్డి టార్గెట్ గానే మాత్రమే ఈ వ్యవహారం నడుస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇటు A4 గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి అరెస్ట్ అయి జైలు జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ 2 బెయిల్ పిటిషన్లు కూడా వేయడం జరిగింది. దాని మీద వాదోపవాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసింది కోర్టు. అయితే ఇవాళే ఏదైతే ఆయన పిటిషన్లు విచారణకు రానున్నాయో అదే రోజున ఆయనకి దగ్గర వ్యక్తి అయినటువంటి విజయానంద రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించడం కూడా కావాలని చెప్పే మిథున్ రెడ్డి టార్గెట్ గానే ఈ విజయానంద రెడ్డి మీద ఈ సోదాలు నిర్వహించారు. దీంట్లో కూడా ఈ సోదాల్లో కూడా విస్తుపోయే విషయాలంటే ఒక కంపెనీ ఉన్న ప్లేస్లో మరొక కంపెనీ పేరు కనిపించటము, ఈ విధంగా మరొకసారి ఏంటంటే 8 కోట్ల రూపాయలు దొరికినప్పుడు తనవే ఆ డబ్బులని క్లెయిమ్ చేసుకున్నటువంటి ప్రత్యున్మ ఇందులో కనిపించటము, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు కూడా ఇందులో కనిపించటము, ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా అంటే ఈ కేసులో మరికొంతమంది విచారణ ఎదుర్కోనున్నారా, మరికొంతమంది పేర్లు యాడ్ ఉన్నాయి, నెక్స్ట్ ఎటువంటి దర్యాప్తు ఈ కేసులో కొనసాగనుంది, మరోవైపు మిథున్ రెడ్డి టార్గెట్ గానే ఈ సోదాలన్నీ కూడా నిర్వహించారు అని చెప్పి కూడా ఇప్పుడు డీటెయిల్స్ బయటకు వస్తూ ఉన్నాయి. కీప్ వాచింగ్ యూటీవీ.